నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. కోద్దాం. ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేద్దాం అండి. వారంలో 2 సార్లు వంకాయలు అయితే హార్వెస్ట్కి వస్తున్నాయి. పూత పింద బాగుందండి. మొన్న ఎరువు వేసాము. 15 రోజులకు ఒకసారి కంపల్సరిగా బాగా మాగిన పశువుల ఎరువుని వేసుకోవటం వల్ల కాయలు మంచి సైజులో ఇలా గుత్తులు గుత్తులుగా కాపు అనేది ఉంటుంది. కాయలు కూడా మంచి సైజులో వస్తాయి. బంతిపూలు కూడా బాగా పోస్తున్నాయండి. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసుకుని ఎండిపోయిన పువ్వులు కూడా కోసేసాం కదా, మళ్ళీ చక్కగా విచ్చుకుంటున్నాయి. యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేసాను. లాస్ట్ సీజన్లో కూడా వీటిని పంటల కోసం వాడానండి, గ్రో బ్యాగ్స్ని. మళ్ళీ ఈ సీజన్లో బంతి మొక్కలు వేసాను. నెక్స్ట్ టొమాటోలు హార్వెస్ట్ చేద్దాం. ఇవి కూడా లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలే. కొత్తగా మళ్ళీ టొమాటో మొక్కలు వేసుకున్నామండి. శీతాకాలం అంతా కూడా టొమాటోలు బాగా కాస్తాయి. మళ్ళీ కొత్తగా అంటే బ్యాచ్లుగా వేసుకోవాలన్నమాట మనం టొమాటో మొక్కల్ని. అప్పుడు సీజన్ అయ్యేంత వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. నెక్స్ట్ రాడిష్ని హార్వెస్ట్ చేద్దామండి. చిన్న సైజు కంటైనర్లో నారు పోసాను. మొత్తం జర్మినేట్ అవ్వలేదని అలా వదిలిపెట్టేశాను. మంచిగా రెడీ అయ్యాయి. శీతాకాలం బాగా వస్తాయండి రాడిష్. మళ్ళీ విత్తనాలు నారు పోసుకుందాం. చిన్న సైజు కంటైనర్లో కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో. వీటిని లేతగా ఉన్నప్పుడు అంటే ప్రాపర్ టైంలోనే మనం హార్వెస్ట్లు తీసుకోవాలి, లేదంటే స్పాంజ్ లాగా ఉండి ఉడకవన్నమాట. వీటి ఆకులను కూడా అంటే ఇవి హెల్దీగా లేవు, కానీ లేతగా ఉన్నప్పుడు వీటి ఆకులను కూడా మనం కట్ చేసుకుని చక్కగా పప్పులో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరకాకరకాయలకు వద్దామండి. బాగా పెస్ట్ వచ్చేసింది. థర్మాకోల్ బాక్స్లోనే వేసాను. మొన్నటిదాకా చక్కగా ఉందండి. పచ్చ పురుగులు వచ్చేసాయి, కంట్రోల్ అవ్వట్లేదు. కొద్దిగా దొరికాయి. కాకరకాయలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా కాకరకాయలు బాగా దొరికాయండి. ఈసారి కూడా అసలు గుత్తులుగా వచ్చింది కాపు. మన గార్డెన్లో పండించుకున్న పాదు నుంచే పండిపోయిన కాయల నుంచే విత్తనాలు కలెక్ట్ చేసి వెంటనే పెట్టేశాను, ఎండ పెట్టలేదన్నమాట. చూసారా ఎంత బాగా కాపు అనేది వచ్చిందో. సో విత్తనాల కోసం మనం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పండిపోయిన కాకరకాయల్లోంచి గింజలు కలెక్ట్ చేసి వెంటనే పెట్టేసుకున్నా కూడా ఇంత మంచిగా దిగుబడి అనేది మనం తీసుకోవచ్చండి. ఎంత పింద ఉందో చూసారా. అసలు ఈ పింద అంతా కూడా నిలబడి పెద్ద సైజు కాయలు రావాలంటే కూడా బలం సరిపోతుందో లేదా అన్నట్టుంది.
చూసారా ఎంత పెందో. ఇదంతా కూడా నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి అన్నమాట. బాగా వచ్చాయండి కాకరకాయలు, వంకాయలు. చిన్న హార్వెస్ట్ అనండి ఈరోజు కోసుకున్న కూరగాయలు అనమాట. వంకాయలు, టొమాటోలు, 6 కాకరకాయలు, కొద్దిగా రాడిష్, అలాగే కాకరకాయలు. ఇంతకుముందు హార్వెస్ట్లో చిలకడ దుంపల్ని తీసామండి, బాగా వచ్చాయన్నమాట. నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను కదా. మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టుకున్నాము. ప్రతి 2 నెలలకు ఒకసారి చిలకడ దుంపలు అనేవి హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట. మనం చక్కగా కొమ్మలవి పెట్టుకుంటే ఎన్ని కంటైనర్స్లో కావాలంటే అన్ని కంటైనర్స్లో పెట్టుకోవచ్చండి. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.